వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచాడు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని డప్పు కొట్టాడు. అది నిజమేనని ప్రజలంతా నమ్మారు. ఇప్పుడు అదే అమరావతిని అప్పులకు స్కాములకు నిలయంగా మార్చేసి తనకు బాగా అలవాటైన వెన్నుపోటు పొడిచాడు. నిజానికి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే ఏంటో తెలుసా? దానికోసం పైసా ప్రజాధనం ఖర్చు పెట్టకుండా, అప్పులు లేకుండా, వడ్డీ కట్టకుండా దానికదే సొంతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుని నిర్మించబడే నగరం. చంద్రబాబు మనకు చెప్పింది, డప్పు కొట్టి ప్రచారం చేసింది ఇదే. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆయన వెన్నుపోటు పార్టీకి అధ్యక్షుడు ఎలా అవుతాడు? ఇటువైపేమో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని 76 ఏళ్ల నాలుకతో అబద్ధాలు చెప్తాడు. అటేమో వేలాది కోట్లు అప్పుల మీద అప్పులు తెచ్చి అమరావతిలో కుప్పగా పోస్తాడు. అది చాలదన్నట్లుగా బడ్జెట్లో 6,000 కోట్లు అమరావతి కోసం వెదజల్లుతాడు. ఇప్పటిదాకా అమరావతి ముసుగులో, సెల్ఫ్ ఫైనాన్స్ ముసుగులో, ప్రపంచ రాజధాని ముసుగులో చంద్రబాబు గారు చేసిన అప్పు ఎంతో తెలుసా? చేయబోయే అప్పు ఎంతో తెలుసా? ముందుగా ఇప్పటిదాకా చేసిన అప్పెంతో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆ తరువాత చేయబోయే అప్పు మీ గుండె గుబేలమంటుంది. ఒక్కసారి ఆ అప్పును చూడడానికంటే ముందు ఆల్రెడీ చేసేసిన అప్పుని ఒక్కసారి చూద్దాం. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15,000 కోట్లు సార్. హడ్కో నుంచి 11,000 కోట్లు సార్. జర్మనీకి చెందినటువంటి KfW సంస్థ నుంచి 5,000 కోట్లు సార్. NABFID నుంచి 7,500 కోట్లు సార్. APPFCL నుంచి 1,500 కోట్లు సార్. నాబార్డు నుంచి 7,387 కోట్లు. ఈ మొత్తం కలిపితే ఎంత అయిందయ్యా అంటే 47,387 కోట్లు. రూపాయి 2 రూపాయలు కాదు, 47,387 కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పు చేసేశారు. ఇది కాకుండా ఆయన గారు చేయబోయే అప్పు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుకి సొంతంగా వనరులు సమకూర్చుకొని నిర్మించబోయేటటువంటి, తనకు తానే నిర్మించుకునేటటువంటి నగరం ఇప్పటిదాకా చేసినటువంటి అప్పు మీరు చూశారు కదా. ఇప్పటి వరకు ఆ ముళ్ళ చెట్లు కొట్టడానికి, వరద నీరు ఎత్తిపోయడానికి వేల ఎకరాలు అలాగే చెట్లతో, ముళ్ళ పొదలతో నిండిపోయినటువంటి ఆ రాజధానికి ఇప్పటి వరకు అయినటువంటి ఖర్చు, చేసినటువంటి అప్పు 47,387 కోట్లు. ఇదంతా పైకి కనిపిస్తున్నటువంటి అప్పు. ఇది కాకుండా గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా 2014-19 మధ్య. ఈ 2014-19 మధ్య ఇది కాకుండా 5,000 కోట్లు అప్పు చేశారు సార్. అది కాకుండా ఏది ఈ 47,387 కోట్లు ప్లస్ 2014-19 మధ్య 5,000 కోట్లు. అది కాకుండా అమరావతి కోసం ఒక్కో ఇటుకకు మీ వంతు సాయం చేయండి అంటూ వెబ్సైట్ పెట్టి మరీ దండుకునేశారు. ఆ డబ్బు ఏమైపోయిందో ఇప్పటికీ లెక్కలేదు. ఇది కాకుండా ఇంకోటి ఉంది. 2020 జనవరిలో జోలెపట్టి వీధి వీధి తిరిగి మరీ చందాలు వసూలు చేశారు మనం చంద్రన్ సార్. తెచ్చిన అప్పు, ఇటుకరాయి మాటను కొట్టేసిన సెంటిమెంటు సొమ్ము, జోలెపట్టి అడుక్కున్న సొమ్ము, ఇదంతా ఎటుపోయింది? సెల్ఫ్ ఫైనాన్స్ అనే కాకి తన్నుకుపోయిందా? పోతే పోయింది సార్. మతిపోయే ఇంకో నిజం మీకు చెప్పాలి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ముసుగులో, అమరావతి నిర్మాణం ముసుగులో వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు ఎంత అప్పు చేయబోతున్నారో మీకు తెలుసా? ఇది పాయింట్. ఎంత అప్పు చేయబోతున్నారో ఇప్పటి వరకు మీరు చూసింది 47,387 కోట్లు సార్. ఇది రాసి పెట్టుకోండి సార్ ఈ రాష్ట్ర ప్రజలందరూ. అమరావతి అమరావతి అప్పు 47,387 కోట్లయితే ఇక చేయబోయేటటువంటి అప్పు మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఒక్కసారి నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తాను. ఆధారం ఎల్లో మీడియాకి సంబంధించిందే చూపెడతాను. ఆత్మగారు, రామోజీరావు గారి ఆత్మ రాసినటువంటి ఒక వార్త, దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే వార్త ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. మొదటి దశలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 53,000 ఎకరాల భూమి ఉంది సార్. ఇప్పుడు 53,000 ఎకరాల భూమి ఉంది. ఇది సరిపోదట. ఇది సరిపోకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా మా చంద్రబాబు నాయుడు గారు? రెండో దశ, మూడో దశకి వెళ్ళబోతున్నారు. రెండో దశ, మూడో దశలో మనకు చెప్పింది ఎంత సార్? రెండో దశలో కేవలం 20,000 ఎకరాలు మాత్రమే చెప్పారు. గుర్తుంది కదా అందరికీ? 20,000 ఎకరాలు మాత్రమే చెప్పారు. కానీ దీని మాటున అతి పెద్ద కుట్ర దాగుంది.
అతి త్వరలో మీ భూములన్నీ ఫట్ మాయం కాబోతున్నాయి. మీ భూములన్నీ మాయమైపోతాయి. చంద్రబాబు నాయుడు గారి బ్యాంకులోకి వెళ్ళిపోతాయి మీ భూములన్నీ. ఇది నేను చెబుతున్న విషయం కాదు. ఈనాడు దినపత్రిక రాసినటువంటి వార్త. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. రాజధాని రెండో దశ 709 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్. ఎంతుంది సార్? 709 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్ గీశారు మా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మనకు డప్పు కొట్టి మరి ఆ ముసుగులో చేస్తున్నటువంటి భూదందా కావచ్చు, అవినీతి కావచ్చు, స్కామ్ కావచ్చు, కుంభకోణం కావచ్చు, ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి చూడండి. ఈ రాజధాని రెండో దశ 709 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్ ఎంతవరకు ఉందో తెలుసా? ఒక్కసారి స్క్రీన్ పైన క్లియర్గా చూడండి సార్. దీని పరిధిలో 50 గ్రామాలు రాబోతున్నాయి. 1.75 లక్షల ఎకరాలు. 1-2 కాదు, 1.75 లక్షల ఎకరాలు సేకరించబోతున్నారనేది ఈ వార్త సారాంశం. ఇప్పటికే మన చేతిలో 53,000 ఎకరాలు ఉన్నాయి. ఇది కాకుండా మరో 1,75,000 ఎకరాలు సేకరించబోతున్నారనేది ఇందులో ఉన్నటువంటి వార్త సారాంశం. ఇందులో క్లియర్గా ఒక విషయం రాశారు సార్, మీకు అందరికీ క్లియర్గా అర్థమయ్యేలా. ఇక్కడ ఉన్నదే ఎల్లో మార్క్లో ఉంది కదా, ఇది మీకు నేను ఇప్పుడు చదివి వినిపిస్తున్నాను. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల విస్తీర్ణం 20,494 ఎకరాలు. ఇవి 20,000 ఎకరాలు ఉన్నాయి. దాదాపుగా 20,494 ఎకరాలు. అయితే మిగతా 43 గ్రామాల్లోని భూముల విస్తీర్ణం 1,54,853 ఎకరాలు. అంటే 20,000 ఎకరాలు ప్లస్ మరో 43 గ్రామాల్లోని 1,54,853 ఎకరాలు. మొత్తంగా రెండో దశలో 1,75,347 ఎకరాలు సార్. 1,75,347 ఎకరాలు. ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి 53,000 ఎకరాలు, ఈ 1,75,000 ఎకరాలు అంతా కలిపితే ఎంత అయిందయ్యా అంటే 2,28,000, దాదాపుగా 2,30,000 ఎకరాలకు వెళ్ళిపోయింది. దాదాపుగా 2,30,000 ఎకరాలు. ఎకరాకి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసు కదా సార్. మా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, మన ముఖ్యమంత్రి గారే చెప్పారు, మాస్టర్ ప్లాన్ గీస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని డప్పు కొడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఎకరాకు 2 కోట్లు. ఎకరాకు 2 కోట్లు. ఆ లెక్కన ఎంత ఖర్చు పెట్టబోతున్నారు? ఆ లెక్కన 4,60,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురాబోతున్నారు. రాసి పెట్టుకోండి. ఈరోజు ఎకరాకు 2 కోట్ల రూపాయల లెక్కేసుకుంటే 4,60,000 కోట్ల రూపాయలు అప్పు చేయబోతోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది రామోజీరావు గారి ఆత్మ రాసినటువంటి వార్త ప్రకారం మనకు తెలుస్తుంది. ఆత్మ అబద్ధం చెప్పదు కదా, ఆత్మకి ఆల్రెడీ సమాచారం ఉంటుంది కదా. ఆ ఆత్మ రాసినటువంటి వార్తే 709 చదరపు కిలోమీటర్లకు రెండో దశ మాస్టర్ ప్లాన్. దీని పరిధిలో 50 గ్రామాలు, 1,75,000 ఎకరాలు. ఆల్రెడీ మన దగ్గర 53,000 ఎకరాలు ఉన్నాయి. అంతా కలిపితే 2,30,000 ఎకరాలు అవుతోంది. వీటికి ఎకరాకు 2 కోట్ల చొప్పున మాస్టర్ అభివృద్ధి చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి అయ్యే ఖర్చు చూస్తే 4,60,000 కోట్ల రూపాయలు. రూపాయి పైసా ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు తీసుకొస్తారు? అప్పులు తీసుకురావాలి. ఈ అప్పులకు వడ్డీలు ఎవరు కట్టాలి? ఈ అప్పులు ఎవరు తీర్చాలి? అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని 4,60,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన రుద్దుతుంటే ప్రశ్నించేవారు ఎవరు? ఎవరి భవిష్యత్తు కోసం ఈ 4,60,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన అప్పు రుద్దుతున్నారు? రైట్, ఒక్కసారి టుడేస్ బిగ్ క్వశ్చన్ స్క్రీన్ పైన చూద్దాం సార్. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని వెన్నుపోటు పొడిచిన బాబే రాష్ట్రానికి అతిపెద్ద గుదిబండలా మారారా? నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు గుదిబండలా మారింది ఎవరు రాష్ట్రానికి? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పులా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారేనా? ఇది అసలు సిసలైనటువంటి ప్రశ్న.